హలో ఫ్రెండ్స్, చిన్నప్పుడు మన స్కూల్లో మన గురువుగారు చెప్పింది గుర్తుందండి? అదేనండి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి. ఏదైనా కండక్టర్ గుండా కరెంటు పాస్ అవుతున్నప్పుడు కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుందని మన గురువుగారు చెప్పినట్టు గుర్తు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం మనం 3 చిన్న బ్యాటరీలను తీసుకొని ఒకదాని పాజిటివ్ టెర్మినల్ని మరో దాని నెగిటివ్ టెర్మినల్కి, మరో దాని నెగిటివ్ టెర్మినల్ని మూడో దాని పాజిటివ్ టెర్మినల్కి కలుపుకుందాం. ఆ సిరీస్లో కలపడం వల్ల సర్క్యూట్లో కరెంట్ ఎక్కువ పాస్ అవుతుంది, కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక కండక్టర్ని తీసుకొని దాని ఒక చివరని పాజిటివ్ టెర్మినల్తో, మరో చివరని నెగిటివ్ టెర్మినల్తో కలిపి సర్క్యూట్ని క్లోజ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సర్క్యూట్ క్లోజ్ అవ్వడం జరిగింది. రెడ్ వైర్ పాజిటివ్ టెర్మినల్, బ్లాక్ వైర్ నెగిటివ్ టెర్మినల్. మనకి ఇప్పుడు కరెంటు పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి కండక్టర్ ద్వారా ఇలా ఫ్లో అవ్వడం జరుగుతుంది. కండక్టర్లో ఇప్పుడు కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. నిజంగా దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయిందో లేదో తెలుసుకోవడానికి మనకు ఒక కంపాస్ కావాలి. మన దగ్గర ఒరిజినల్ కంపాస్ లేదు కాబట్టి మొబైల్ కంపాస్ యూజ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ మొబైల్ కంపాస్ ఆటోమేటిక్గా ఎర్త్ పోల్స్కి సెట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం జనరేట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని దగ్గర తీసుకెళ్ళినట్లయితే అది డీవియేట్ అయితే ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయినట్టే. చూడండి, ఇప్పుడు అది ఆటోమేటిక్గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో డీవియేట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన కండక్టర్ని దాని దగ్గర తీసుకెళ్ళినప్పుడు కంపాస్ డీవియేట్ అవ్వడం జరుగుతుంది, గమనించండి. దీన్ని బట్టి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కండక్టర్ చుట్టూ జనరేట్ అయినట్టు చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేసి డైరెక్షన్ తెలుసుకోవచ్చు. ఇక్కడ కరెంట్ అనేది పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి ఇలా ఫ్లో అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి చెప్పిన మన సైంటిస్ట్ గురువు గారు ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి. మీ రైట్ హ్యాండ్ని ఈ విధంగా పెడితే తమ్ము డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ అవుతుంది, కర్ల్డ్ ఫింగర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ అవుతుంది. ఇప్పుడు మనం కరెంట్ డైరెక్షన్ని మార్చి గమనిద్దాం. ఇప్పుడు కరెంట్ అనేది రైట్ సైడ్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు చూడండి, కండక్టర్ని కంపాస్ దగ్గర తీసిపోయినప్పుడు ఇంతకుముందు యాంటీ క్లాక్ వైజ్, ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో డీవియేట్ అవుతుంది. మీరు గమనించండి, కరెంట్ అనేది రైట్ సైడ్ ఫ్లో అవుతుంది, కంపాస్ అనేది రైట్ సైడ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో డీవియేట్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. సేమ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉపయోగించి మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ని మళ్ళీ కనుక్కోవచ్చు. ఇంతకుముందు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన నుండి దూరంగా పోతే ఇప్పుడు మన వైపు వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ గమనించండి, కరెంట్ అనేది ఇప్పుడు రైట్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఇప్పుడు థంబ్ అనేది కరెంట్ డైరెక్షన్ అయితే ఈ కర్ల్డ్ ఫింగర్స్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్.